హాయ్ అండి. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి రోజు నేను ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాననమాట. మీరు కూడా ఇలా సింపుల్‌గా డెకరేషన్ చేసుకోవచ్చు. ఎలా చేశాను ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఒక 11 మామిడాకులైతే తీసుకోవాలి. మామిడాకులు తీసుకున్న తర్వాత నీట్‌గా క్లీన్ చేసుకోవాలి అండి. నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత మన దగ్గర కలర్స్ ఉంటాయి కదా! వాటర్ కలర్స్‌తో నేను ఇట్లా జై శ్రీరామ్ అని అయితే రాసుకున్నానండి. రాసుకున్న తర్వాత ఇలా మనకి నచ్చిన కలర్స్ అయితే తీసుకోవచ్చు. నేను రెడ్ కలర్, పింక్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇలా పింక్ కలర్ తీసుకొని నీట్‌గా అయితే రాసుకున్నాననమాట. ఇది చిన్న డెకరేషన్ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. శ్రీరామనవమి రోజు సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎక్కువగా కష్టపడకుండా సింపుల్ డెకరేషన్ అండి. అప్పటికప్పుడు అయిపోతుందనమాట. చాలా సింపుల్‌గా అయిపోతది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మల్టిపుల్ కలర్స్ తీసుకొని మనము నీట్‌గా రాసుకొని ఇలా మనం డెకరేట్ చేసుకోవచ్చనమాట. శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ చేసుకుంటే అంతకన్నా పుణ్యం ఇంకేది ఉండదండి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మనము గుడికెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకున్నామంటే, ఆయన కళ్యాణంలో పాల్గొన్నామంటే ఇంకా అంతకు మించి అదృష్టం అయితే ఉండదు. అందుకని చెప్పి ఇలా మనం ఇంట్లో సింపుల్‌గా తయారు చేసుకుందాము. నేను ఇలా 9 అయితే తీసుకున్నానండి. 9 లేదా 11 ఆకులైనా తీసుకోవచ్చు. నేను ఇలా 11 ఆకులైతే తీసుకొని నీట్‌గా అయితే రాసుకున్నాననమాట. దేవుడిది జై శ్రీరామ్ అని రాసుకున్న తర్వాత ఒక కర్ర సపోర్ట్ అయితే తీసుకోండి. ఒక కర్ర సపోర్ట్ తీసుకొని మనము మామిడాకులైతే కట్టుకుందాము. ఎలా ఆ కర్రకి కట్టాలనేది నేను చూపిస్తున్నా చూడండి. సింపుల్‌గా కట్టొచ్చు. ఒక థ్రెడ్ అయితే తీసుకోండి. ఒక థ్రెడ్ తీసుకొని మనం ఇలా మామిడాకుకి కర్రకి సపోర్ట్‌గా కట్టాలన్నమాట. సో, ఫస్ట్ మనం మామిడాకుకి అయితే టై చేసుకుందాము. ఎందుకు అలా టై చేసుకున్నామంటే, అలా టై చేయటం వల్ల ఏమైద్దంటే మామిడాకు అనేది సైడ్‌కి కదలదనమాట. అందుకని చెప్పి ఫస్ట్ మనం మామిడాకుకి అయితే టై చేసుకుందాము. చూడండి నేను ఇలా సింపుల్‌గా చూపిస్తున్నా మీకు. ఇప్పుడు మనము కర్రకి మనం కట్టుకుందాం అనమాట. సో, కర్రకి కూడా ఇలా సింపుల్‌గా టై చేయండి. సో, పైకి కిందకి తీసామంటే అలా అట్లా ఫస్ట్ పైనుంచి తర్వాత కింద నుంచి 2 తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం మామిడాకు కట్టాం కదా! సో, ఆ 2 కలిపి అయితే మనం కడదామనమాట. ఇట్లా సింపుల్‌గా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా మనము శ్రీరామనవమి రోజు ఇంట్లో ఇలా చిన్న డెకర్ చేసుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదా! అందుకని చెప్పి ఇలా ట్రై చేయండి. ఇంకా చెప్పాలి అంటే నేను ఈరోజు మన వీడియోలో పూజా విధానం కూడా చెప్పాను. పూజా విధానం ఎలా చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, వాచ్ చేయండి. అలాగే వడపప్పు పానకం ఎలా చేయాలి, అలాగే ఇంకా శ్రీరామనవమి రోజు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి కూడా నేను ఒక 3 వీడియోస్ అయితే చేశానండి. అవి ఒకసారి వాచ్ చేయండి. ఇక్కడ నేను ఎండ్ కార్డ్స్‌లో ఇస్తాను. అలాగే ఇక్కడ లింకులు కూడా ఇస్తానన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే డిస్క్రిప్షన్ కూడా నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి వాచ్ చేయండి. నేను ఎలా చేశాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఇలా మనము కర్రకి మొత్తం అయితే మనం ఏవైతే మామిడాకులు దగ్గర రాసుకున్నామో అవన్నీ మనము టై చేద్దామండి. టై చేసిన తర్వాత ఇంకా మనము పూజ గది దగ్గరికి వెళ్ళి మనకి బయట అమెజాన్‌లో కానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ, మీషోలో కానీ మనకి బ్యాక్ సైడ్ పెట్టే గమ్ క్లిప్స్ ఉంటాయి కదండీ! హ్యాంగర్స్. ఆ హ్యాంగర్స్ మనము తీసుకొని ఆ హ్యాంగర్స్ నేను మా దగ్గరున్న పూజ గది మాకైతే పూజ గది రాలేదు. అందుకని చెప్పి నేను చిన్న పీట తీసుకొని చిన్న పీట మీదైతే సెటప్ చేసుకున్నాననమాట మా పూజ గది అలా. ఈసారి నేను మా పూజ గది టూర్ అయితే చేస్తాను. ఇలా అయితే నేను ఆ కర్రకి ఇలా పెట్టేసి నాకున్న దాంట్లో నేను సింపుల్‌గా శ్రీరామనవమి రోజు సింపుల్ డెకర్ అయితే చేశానండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.